ఇంకోటండి, ప్రధానంగా ప్రతిపక్షాలు చెప్తున్నాయి 6 గ్యారెంటీలు 100 రోజులైంది, దాని ఊసే లేదు అంటున్నారు. ఏం చెప్తారు? 5 గ్యారెంటీలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఏమంటారు, వీళ్ళకి ఎట్లా ఉందంటే కొత్త బిచ్చపోడు పొద్దెరగనట్టుగా ఉన్నారు వీళ్ళు. ఒక పక్కన వీళ్ళందరూ బీజేపీ కానీ హరీష్ రావు కానీ అంటే వాళ్ళు మాట్లాడేది ఎట్లా అంటే ఒక్కొక్కరు మౌత్ పీస్గా మాట్లాడుతున్నారు ఇది అంటున్నారు. కాబట్టి దించడానికి పంచడానికి మరి రేవంత్ రెడ్డి ఏమి ఆషామాషి లీడర్ కాదు కాబట్టి తెలుసు, మీకు తెలుసు. కాబట్టి తప్పకుండా వీళ్ళన్నిటికీ ఎలక్షన్ తర్వాత వీళ్ళ సంగతి చెప్తాడు. ఇక సికింద్రాబాద్ డెవలప్మెంట్ వైజ్ మాట్లాడుకుందాం. మీ దృష్టికి వచ్చిన పార్లమెంట్లో మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటంటే చాలా సమస్యలు. మీరు ఏం చేస్తారు? మీరు అధికారం మా దృష్టిలో చాలా సమస్యలు ఉన్నాయి. వీళ్ళు మనం ఇక్కడ రాకముందే వీళ్ళ సమస్యలు ఇవి ఉన్నాయి. మనం అష్యూరెన్స్ ఇవ్వాలి, ఒక కేటగారికల్ అష్యూరెన్స్ ఇవ్వాలని చెప్పారు. ఎట్లా అంటే ఈయన మైక్రో లెవెల్లో పనిచేశాడు. ఈ నియోజకవర్గంలో నేను చూసిన తర్వాత అంత స్థాయిలో అంటే పర్సన్ టు పర్సన్, డోర్ టు డోర్ ఎవరికైనా అటాచ్మెంట్ ఉంది అంటే ఫెరోజ్ బైక్ ఉంది అని చెప్పడంలో రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఫర్ దట్. సో ఫైనల్గా మీ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే భరోసా ఏంటి? ప్రజా సమస్యలు నాకు పూర్తి అవగాహన ఉంది. పేద ప్రజలకు కావాల్సినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇష్యూస్ అడ్రస్ చేస్తాం తప్పకుండా టైం టు టైం. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు తూచా తప్పకుండా ఇది మా బాధ్యతగా తీసుకొని ఎవరైతే అర్హులైన ప్రతి కుటుంబానికి అందించే బాధ్యత మాది. మాకు టీం వర్క్ చేసుకుంటాము. ఆ టీం వర్క్ ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఫెరోజ్ భాయ్ ఆధ్వర్యంలో ఇంకో నాయకు ఉంటే వాళ్ళకు కొంచెం ఏమన్నా అవగాహన లోపాలు ఉంటే అవి కూడా సరిదిద్ది వాళ్లకు అలాగా ఏరియా వైజ్గా ఎక్కడెక్కడ ఏ సమస్య ఉన్నాయి వచ్చినటువంటి ప్రజాపాలనలో వచ్చినటువంటి అన్ని విన్నత పత్రాలను కూడా పరిగణలోకి తీసుకొని అందులో అర్హులైనటువంటి కుటుంబాలకు ఒకసారి స్క్రూటినీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదైతే సోషో ఎకనామిక్ సర్వే అయిన తర్వాత అన్ని కుటుంబాలకు కూడా ఇవన్నీ ఇచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ఆ బాధ్యతని పూర్తిగా మా భుజస్కంధాల మీద వేసుకొని ముఖ్యమంత్రి గారు ఇచ్చినవి కానీ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీని ఇచ్చే బాధ్యత మాది. ఇచ్చి తీరుతాము. ఇవన్నీ చెప్పేటువంటి మాటలు మీరు నమ్మకండి. ఇప్పుడే ఇయ్యలేదు అని చెప్పి ఒక పక్కన కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఒక పక్కన బండి సంజయ్ కానీ లక్ష్మణ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ చెప్పే మాటలు నమ్మదు. చాలా చెప్పారు, చాలా మోసం చేశారు. చేయాల్సిన మోసం అంతా జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ప్రజలకు సరైన పాలన ఇచ్చేటువంటి ఇందిరమ్మ రాజ్యంలో ఇవన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి మేము ఇస్తాము, ఇచ్చి తీరుతాము. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇవన్నీ ఆగాయి. ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆగస్టు 15 నాడు రుణమాఫీ విషయంలో కానీ ఇవన్నీ కూడా స్కీమ్లు ఇస్తారు. ఎవరైతే రాజీనామాలు పట్టుకొని తిరుగుతున్నారో 15 ఆగస్టు నాడు పాపం వాళ్ళు రాజీనామా చేసే ప్రమాదం ఉందేమో అని మేము భావిస్తాం. ఫైనల్గా మల్లారెడ్డి గారి కామెంట్స్ గురించి ఏం చెప్తారు? అలాగే హిందుత్వ వాదం అనేది మళ్ళీ అదే మల్లారెడ్డి గారు చెప్పారు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావన ఎప్పుడైతే ఉంటుందో మదిలో ఉన్నది బయటకు వస్తుంది. ఎప్పుడన్నా ఒకరోజు ఏదో రూపంలో వస్తుంది. ఆ రూపంలో వచ్చింది. ఎందుకంటే పార్టీలో జరుగుతుంది చర్చ. మనం వాళ్ళని గెలిపియాలి, ఎట్లా గెలిపియాలి, ఇక్కడ కిషన్ రెడ్డిని గెలిపియాలి, ఎట్లా గెలిపియాలి అనేది ఒకటి లోపల ఒక ఇది జరుగుతుంది, మదనం. అది జరుగుతుంది. కాబట్టి మల్లారెడ్డి కొంచెం అవుట్ స్పోకన్ కాబట్టి టక్కున చెప్పేశాడు, అన్న నువ్వే గెలుస్తున్నావు, మేము గెలిపిస్తున్నాం పో అన్నాడు. అందుకని ఒక బలీక బక్రాన్ని తీసుకొచ్చి ఆడబెట్టారు లక్ష్మారెడ్డిని, ఈడ పద్మారావుని పెట్టారు. అల్టిమేట్లీ వీళ్ళు జరిగేది ఏంటంటే బలీక బక్రాన్ని. హిందుత్వవాదం గురించి కొన్ని కామెంట్స్ వినపడుతున్నాయి. దీని గురించి మీ సైడ్ నుంచి ఏమన్నా ఉందా? హిందుత్వవాదం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి మాట. ఒక ప్రధానమంత్రి లెవెల్లో అంటే భారతదేశ చరిత్రలో ఒక ప్రధానమంత్రి ఇంత దిగజారి మాట్లాడడం అనేది ఎక్కడ లేదు ఇండియన్ హిస్టరీలో. అంటే భారతదేశంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే హిందువుల పుస్తెల తాడు ఉండదు అంటున్నారు, ఆస్తి పంచి పెడతారు అంటున్నారు. ఎక్కడైనా ఉందా? మన రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా అట్లా రాసి హిందువుల ఆస్తి ఇంకోరు పంచాలని ఒక అన్నదమ్ముల నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇలాగా అంటే ప్రమాదకరమైనటువంటి ఈరోజు భారతదేశంలో మత సామరస్యాన్ని కాపాడడానికి సెక్యులర్ భావాలు కూడినటువంటి ఈ దేశము, అదేవిధంగా హిందూ ముస్లింలకు ఒక గంగా జమున తైజీబ్ లాంటిది మన దేశము. ఈ దేశంలో విద్వేషాలకు మీరు పునాది వేస్తూ ఉన్నారు. మర్చిపోయారు ప్రజలు. హిందువులు ముస్లింలు అన్నదమ్ముల్లాగా ఈరోజు ప్రయాణం జరుగుతున్నటువంటి ఈ తరుణంలో మళ్ళీ ఒక కొత్త వాదన అంటే మోడీ గారికి ఎక్కడో ఒక దగ్గర భయం పట్టుకుంది. ప్రజల్లో స్పందన లేదు, ప్రజా సమస్యల మీద లేదు. ఈ హిందూ ముస్లిం అనేది ఒక వెపన్ని పట్టుకొని తిరుగుతుంది. కాబట్టి ఇక్కడ హిందువులు కానీ ముస్లింలు కానీ అర్థం చేసుకున్నారు. తప్పకుండా మీరు ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇది మీరు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని కాల రాసేటువంటి ప్రమాదం జరుగుతుంది. అందుకే అబ్కీ బార్ 400 బార్ అంటుండు.
అబ్కి బార్ 400 పార్ అంటే ఇక రాబోయే రోజుల్లో భారతదేశంలో ఎవరికి ఓటు హక్కు అనేది ఉండదు. इसलिए मैं हमारे नौजवान भाइयों से गुजारिश कर रहा हूँ, ये आखिरी चुनाव होगा, आखिरी वोट होगा आप लोगों का. अगर अबकी बार अगर सेक्युलर को आप नहीं जिताएंगे तो उसके बाद में आप वोट नहीं डाल सकते, हम भी नहीं डाल सकते. वोट का कोई आपको अधिकार नहीं रहता, ये एक फंडामेंटल राइट है. वोट అనేది ఒక फंडामेंटल राइट, ये फंडामेंटल राइट को सही अगर इस्तेमाल नहीं करेंगे तो आने वाला अपना नस्ल भी हमको माफ नहीं करेगा. రాబోయే మన తరాలు కూడా మనకు క్షమించారని ఇస్తున్నాం. ఒకసారి ఓటు వేయండి, ఖచ్చితంగా మీ అభివృద్ధి పనుల పరంగా ప్రతి ఒక్కటి కూడా చేసి తీరుతాను, అలాగే మీ ఇంట్లో మంచిగా ఉంటాను అంటున్నారు దానం నాగేందర్ గారు. ఇది వాటి లీడర్. దిస్